మొత్తం మీద బ్రిటిష్ వాళ్ళని చూసి బాధపడాలో జాలిపడాలో సంతోషపడాలో అర్థం కావట్లేదు. భారతదేశాన్ని 200-300 సంవత్సరాలు సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు, భారత విద్యా వ్యవస్థను నాశనం చేసినటువంటి వాళ్ళు, అంతకుముందు ముస్లిం రాజులు వచ్చి భారత సంస్కృతిని నాశనం చేసి దాడులు చేసి దుర్మార్గాలు చేసి అరాచకాలు చేస్తే వీళ్ళేమో చక్కగా మన చేతనే మన సంస్కృతిని నాశనం చేయించారు. ఇంగ్లీష్ భాష నేర్చుకుంటేనే మీరు బాగుపడతారంటూ ఒక గుమస్తాగిరి వైపు తీసుకెళ్లారు. అంతకుముందు ఉన్నటువంటి చతుషష్టి కళలతో కూడినటువంటి విద్యాబోధన నాశనం చేసేసారు. మన విద్యా వ్యవస్థనే వాళ్ళు పట్టుకుపోయి వాళ్ళు గొప్పోళ్ళ కిందన వాళ్ళు రీసెర్చ్లు చేసుకుని అవార్డులు తీసుకున్నటువంటి వాళ్ళు ఇదంతా సాగినటువంటి పరిస్థితి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అదే బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు తిరోగమన దిశలో ఉన్నారు. పాకిస్తాన్ నుండి వచ్చి బ్రిటన్లో సెటిల్ అయినటువంటి హమీద్ పటేల్కి ఇప్పుడు అక్కడ ఏదైతే వ్యవస్థీకృత మార్పుకి సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి మార్పు వ్యవహారాలు అప్పచెప్పడం అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.